హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇది మనం చూడబోతున్నాం. ఇది 99.99% అయితే ఇది కన్ఫామ్ అన్నమాట. ఈ రోజు బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది మనం చూసుకుంటే బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క అనే పేరు అయితే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్ టాక్ దృష్టిలోకి ఆమె యూట్యూబ్లో కూడా మంచి ఫేమస్ షార్ట్స్ చేస్తుంటుంది. అట్లనే లాంగ్ వీడియోస్ కూడా చేస్తుంటుంది. మస్తు ఎనర్జెటిక్గా ఉంటుంది, మంచి హల్చల్ చేస్తుంటుంది. ఆమె బిగ్ బాస్లోకి వస్తే 99 పాయింట్ ఆమెకైతే ప్లస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఎవరు కాదు, మన ఆలీ గారి తమ్ముడు కయ్యం. ఈ కయ్యం అసలు పరిచయం అవసరం లేదు. కొన్ని చాలా సినిమాల్లో కామెడియన్గా చేసారు, కొన్ని సినిమాల్లో హీరో కూడా చేసిండు. కాకపోతే పెద్ద వర్కౌట్ కాలేదు, వాళ్ళ అన్నంత గుర్తింపు రాలేదు. చూద్దాం ఇప్పుడు ఈయన బిగ్ బాస్ తర్వాత కూడా ఆయనకి ఏమన్నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందేమో. నెక్స్ట్ ఈ నైనిక వచ్చే అవకాశం అయితే వెరీ హై. ఆమె అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే నైనిక ఈటీవీ డి షోలో మంచి ఫేమస్ అయిన వ్యక్తి అనమాట. అలాగే ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె నైనిక బిగ్ బాస్కి వస్తే మంచి హైప్ వస్తుంది. ఎట్లా అంటే వీళ్ళ మదర్ సింగిల్ మదర్. వీళ్ళ కష్టాలు వీళ్ళ గురించి చెప్పుకోవడంలో కొంచెం ఎందుకంటే బాగుంటది, మంచిగా వర్కౌట్ అవుతుంది. అట్లనే ఈమెకు సాయి అనే వ్యక్తితో మంచి రిలేషన్ కూడా ఉంది. ఆ రిలేషన్ గురించి కూడా ఏమన్నా మంచి టాపిక్ వస్తే లవ్ స్టోరీ లెక్క మారే అవకాశం కూడా ఉంది. లేదు ఈమెకి ఎలాంటి లవ్ స్టోరీ సాయితో లేకపోతే ఈమెకు పెళ్లి కాలేదు కాబట్టి బిగ్ బాస్ లో ఎవరితో ఏమైనా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అనుకో, అది మంచి లవ్ స్టోరీ లెక్క ప్రజెంట్ చేయడానికి కూడా బిగ్ బాస్ బాగుంటది. ఈమె బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ అండ్ ఇద్దరికి ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఎవరంటే 7 అవర్స్ నుండి సీత వస్తుర్రు. ఈ సీత అనే వ్యక్తి యూట్యూబ్ చూసే వాళ్ళకు, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి ఈమె పరిచయం అవసరం లేదు. మంచి బోల్డ్ యాక్టింగ్ ఉంటుంది ఈమెది. ఛానల్ అట్లా ఉంటుంది. ఈమె బిగ్ బాస్ లోకి వస్తే ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈమె అవకాశం ఉంది. ఎందుకంటే ఈమె వెరీ రఫ్గా ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఈమె వస్తే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి అయితే మస్తు నచ్చుతుంది. ఫ్యామిలీ వర్క్ ఎంతవరకు దగ్గర తెలియదు కానీ యూత్కి అయితే బాగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే వెరీ హై. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ తెలంగాణ కుర్రాడు అబ్బాయి నవీన్. ఈయన పెళ్లి చూపుల సినిమా నుండి మంచి ఫేమస్ అయ్యిండు. ఆ తర్వాత గీతా గోవిందం కూడా చేసిండు. పోయినసారి అంటే 1 year బ్యాక్ ఆయన ఒక డైరెక్షన్ కూడా చేసిండు, రామన్న యూత్ అని. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన యాక్టింగ్ మీద ఫ్యాషన్ తోని సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది. ఈయన వస్తే మంచి అవకాశం అయితే అవుతుంది. ఎందుకంటే ఆయనకు అంత గుర్తింపు లేదు కాబట్టి బిగ్ బాస్ మాక్సిమం అందరికి కొంచెం పుషప్ అయితే ఇస్తుంది కాబట్టి ఈయన బిగ్ బాస్ లోకి వస్తే ఈయనకైతే మంచి హెల్ప్ అవుతుంది. ఈయన బిగ్ బాస్ లోకి వచ్చి జనాన్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ఈయన కూడా సైన్ అయిపోయింది. చూద్దాం బిగ్ బాస్ లో ఈయన ఎంతవరకు రాణించగలుగుతాడు, ఎంతవరకు మనని ఎంటర్టైన్ చేయగలుగుతాడో చూద్దాం.